బిడ్డలారా, గెత్సెమనే అనబడిన తోటకు ప్రభువు వెళ్ళి అప్పుడప్పుడు కూడా అక్కడ ప్రార్థన చేస్తుండేవారు. ఆయనకు అది అలవాటు. కాబట్టి వీళ్ళతో అంటున్నారు కదా, మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి, మీరిక్కడ కూర్చోండి, నేను అల్లంత దూరమున ప్రార్థన చేసుకుని వస్తాను, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పారు ప్రభు. మరొక చోట ఏమి రాయబడి ఉంటుందంటే, మరొక వచనములో మనం గమనిస్తే కనుక ప్రభువు రాతివేత దూరము వెళ్ళి ప్రార్థించెను అని ఉంటది. శిష్యులు ఇక్కడ ఉన్నారు, ప్రభువు రాతివేత దూరము వెళ్ళి ప్రార్థించారు గెత్సెమనే అనబడిన తోటలో అని ఉంటది కొన్ని వచనాలు. రాతివేత దూరము అనగా వివరణ, మనం ఇక్కడ ఉండి ఒక రాయి అలా విసిరామనుకోండి, అది ఎంత దూరం వెళుతుంది చెప్పలేము, ఎంత దూరం వెళ్తుందో. మనము విసిరే విధానాన్ని బట్టి, ఊపును బట్టి ఉంటుంది అది. నువ్వు చిన్నంగా విసిరితే దగ్గరలో పడుతుంది రాయి, నువ్వు బలంగా విసిరావంటే చాలా దూరం వెళ్తుంది. నీ మనసులో ఏ చోటికి వెళ్ళాలని ఆలోచన నీకు కలిగితే అక్కడ వరకు రాయి వెళ్ళాలని ఒక తలంపులో నువ్వు విసురుతావు, అంతే కదా. అది మన హృదయ స్థితిని బట్టి, ఆలోచన బట్టి ఉంటుంది. ఆ రాయి అంత దూరం వెళ్ళాలనేది నీ ఇష్టంలో ఉంటుంది, కాబట్టి దానికి తగ్గట్టు నువ్వు విసరగలవు. కాబట్టి ఇక్కడ మరి కొన్ని చోట్ల వాక్యం ఉంటుంది కదా, ప్రభువు గెత్సెమనే అనే తోటకు వెళ్ళినప్పుడు శిష్యులను మీరు ఇక్కడ కూర్చోండి, మేలుకొని ఉండండి, ప్రార్థన చెయ్యండి, నేను కూడా వెళ్ళి ప్రార్థన చేస్తాను అని చెప్పి శిష్యులున్న దగ్గర నుంచి రాతివేత దూరము వెళ్ళి ఆయన ప్రార్థించారు. ఆయన చెమట రక్త బిందువుల వలె మారింది అని కూడా వాక్యం ఉంది.